వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభువు మా రక్షణ బేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మరోసారి ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 వర్స్ 11 11వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోబు ఈ వచనంలో చెబుతూ వచ్చాడు, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయన కనుగొనలేను అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఎలా ఉంటే మనం ప్రభుని చూడగలుగుతాం అనే మాటను మనం చూసుకోవాలి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా ప్రభుని ఎలా చూస్తామంటే, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1 వర్స్ 1. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుని చూడగలుగుతాం. ఎట్లా చూస్తాము అంటే, దేవుని వాక్యాన్ని ప్రతి సమయంలో చదువుట ద్వారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరు ఎక్కువగా చదవగలుగుతారో, ధ్యానం చేయగలుగుతారో, అలాంటప్పుడు మనం ప్రభువును, ప్రభు స్వరూపాన్ని, ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము అనే సత్యం దేవుని వాక్యంలో రాయబడింది. అందుకనే భక్తుడు దైవజనుడైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు మరి అనుభవపూర్వకంగా దేవుని వాక్యము ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ వచ్చారు. ఎట్లా అంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. చూడండి, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 55 వర్స్ 17, 55వ అధ్యాయం కీర్తన, 55వ కీర్తన 17వ వచనంలో మాట రాయబడింది, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. కాబట్టి దేవుని వాక్యం 3 పూటల దావీదు అనుభవంలో చదివినట్టు మనం చూడగలుగుతున్నాం. అలాగ మనం చదవగలిగితే మనం ప్రభువును చూడగలుగుతాం, ప్రభువును చూసి సంతోషించగలుగుతాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవము అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకొక మాట, ఒక ఆధారం మనం చూసుకుంటే, రెండోది యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 వర్స్ 7. దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల. అంటే ఈ మాటను మనం అర్థం చేసుకోవడం ఎలాగంటే, మనం ప్రభువులో ఉండడానికి దేవుని వాక్యం చదివినప్పుడు ప్రభువును చూస్తాం. కాబట్టి మనం ఎల్లవేళలా ప్రభువులో ఉండాలి. అప్పుడు ప్రభు మనలో ఉంటాడు. అలాగే మనం ప్రభువును చూడగలుగుతాం. ఎలాగా అని అంటే, చూడండి, ఇక్కడ రాయబడి ఉంది యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో మరి 56వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎట్లా మనం ప్రభులో ఉంటాం, ప్రభు మనలో ఉంటాడు అదే మాట మనం చూస్తే, ఈ 2వ తలంపుకి, నా శరీరము తిని నా రక్తం తాగేవాడు నా యందు, నేను వాని యందును. కాబట్టి ప్రభుతో ఐక్యపరచబడడానికి ఆయన శరీరం మనకు ఆహారం, రక్తం పానీయముగా ఇచ్చాడు. కాబట్టి అనుదినం మనం ప్రభులో చేసుకుంటూ యేసు ప్రభు యొక్క శరీరములో, రక్తములో పాలు పొందుట తప్పిపోకుండా ఉండినట్లయితే మనం ప్రభువును చూడగలుగుతాం. ఐక్యత అని అంటాం. కాబట్టి ప్రభువుకు మనకున్నటువంటి ఐక్యత అలాంటి సన్నిహిత సంబంధాన్ని కలుగజేస్తుంది, ఒక స్నేహ బంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మనం ఆయనను విడిచి ఉండలేము, ఆయన మనల్ని కూడా విడిచి ఉండలేము, అలాంటి బంధం. కాబట్టి మొదటిది, దేవుని వాక్యం ఎక్కువగా చదువుట ద్వారా ప్రభువును చూస్తాం. రెండోది,
ఆయనలో మనం నిలిచి ఉండడానికి మనం నేర్చుకుంటే ఆయన మనలో ఉంటాడు కాబట్టి అనుదినం ఆయన్ని మనము చూడగలుగుతాం. రెండవ తలంపు. కాబట్టి మూడవది ఎలా చూడగలుగుతాము ప్రభువును అంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక మాట మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మాట ప్రకారం మనం చూస్తే దేవుని వాక్యములో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన అనుభవపూర్వకంగా పరవశుడు అవుతూ వచ్చాడు. ఆయన ఎవరు? పౌలు. కాబట్టి ఆదివారం ప్రభు దినమున ఆయన పరవశుడు అవ్వడానికి మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు అవుతూ వచ్చినాడు ప్రభును చూడడానికి? ప్రార్థన ద్వారానే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభును చూడడానికి ప్రార్థన చాలా అవసరం. చూడండి, ప్రార్థన చాలా అవసరం. ఎంత అవసరత అంటే అంత అవసరతను మనకు చూపిస్తూ ఉంది. అలాంటి అనుభవం ఉంటేనే మనకు ప్రాముఖ్యమైనది. చూడండి, అపోస్తుల కార్యం ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 22 వర్స్ 16లో దేవుని వాక్యం అతని కలిగినటువంటి ప్రత్యక్షతను గురించి ఆయన మాట్లాడుతూ అక్కడ రాయబడింది, నువ్వు తడవు చేయక ప్రార్థన చేసి తడవు చేయక నీ పాపములను కడిగి వేసుకొనుము. బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో మనలో ఆ పాపం అనేది ఉండదు. చూడండి, ఆ పాపం కడిగి వేయబడినప్పుడు ఎలా వస్తామంటే, చూడండి 17వ వచనం, అపోస్తుల కార్యం 22:17 వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూసి తిని. అది ఒకటి, వాక్యం చదివేవారు ప్రభువును చూస్తారు. రెండోది, ప్రభువులో అనుబంధం కలిగి ఎల్లవేళలా ప్రభు రక్తమాంసాలు పాలు పొందే అనుభవం కలిగి ఎడబాటు లేకుండా ఉండేవారు ప్రభువును చూడగలుగుతాము. మూడోది, ప్రార్థన చేయడం ద్వారా ప్రభువును చూడగలుగుతాం. ప్రార్థన లేకపోతే మనం ప్రభువును చూడలేం. నాలుగోది, చూడండి 16వ వచనం, 24వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ వచనం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 24 వర్స్ 16. అక్కడ రాయబడింది, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనిచున్నాను. పౌలు ప్రభువును చూడడానికి నేర్చుకున్న తర్వాత ప్రభువును చూసే అనుభవం పోగొట్టుకోనకుండా ఉంట కొరకై ఆయన ఏం చేశాడంటే, ఎల్లప్పుడూ తన యొక్క మనస్సాక్షి కల్మషం తోచకుండా, అది మనుషుల ఎడల దేవుని ఎడల రెండు విధాలుగా నిర్దోషమైనదిగా కనబడాలి. అలాంటప్పుడు ప్రభువును మనం చూడగలుగుతాం. కొంతమంది అంటారు, దేవుడు చూస్తే చాలే నా జీవితాన్ని, నేను దేవుడు చూసినప్పుడు మంచిగా ఉంటే కనబడితే చాలే, మీరు మంచిగా నన్ను ఎప్పుడు అంటారు అంటారు. ఖచ్చితంగా అంటారు. మన మనస్సాక్షిని సరి చేసుకున్నప్పుడు మనం మనుషుల ఎడల దేవుని ఎడల, ఆయన యేసు ప్రభువు వారు మనుషుల యందు దేవుని ఎదగలుగుతూ వచ్చాడు. మనం కూడా అలా ఉన్నప్పుడు అలా జీవించగలుగుతాం, ప్రభువును చూస్తాము. అర్థమైందండి? మొదటిదేంటి? వాక్యం ఎక్కువగా చదివి ధ్యానించినప్పుడు ప్రభువును చూస్తాం. రెండోది, ఆయనలో మనం ఆయనలో ఉండడానికి మనం ఎలా ఉంటాడో మనం చూసుకొని అలా జీవిస్తే ప్రభువును మనం చూడగలుగుతాం. మూడోది ఏంటిది? మన మనస్సాక్షిని మూడోది ప్రార్థన చేయడం ద్వారా ప్రభువును చూస్తాం. నాలుగోది, మన మనస్సాక్షిని మనుషుల ఎడల దేవుని ఎడల మనం సరి చేసుకున్నప్పుడు, కల్మస్యం లేకుండా కాపాడుతున్నప్పుడు మనం ప్రభువును చూడగలుగుతాం. ఐదోది, మనకు దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, యోహాను యొక్క అనుభవంలో మనం చూస్తే ఆయన పరవశుడవుతూ వచ్చాడు. ఆత్మవశములో ఉండడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 10 ఇక్కడ రాయబడింది. చూడండి, ప్రభుదినమందు ఆత్మవశుడునై. అది మనం ఎల్లప్పుడూ ఆత్మవశంలో ఉంటుండాలి. మానవ అద్దుబాట్లు తలంపులు కాకుండా మనం ప్రభు యొక్క ఆత్మచేత నడిపింపు కలిగినప్పుడు మనం ప్రభుని చూస్తాం. అలాంటి ఆత్మ నడిపింపు ఈ దినాల్లో మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసుకుంటాం. మొదటి, దేవుని వాక్యం ధ్యానించి చదవడం ద్వారా. రెండోది,
ఆయనలో మనము మరలా ఆయన మాటలు ఉన్నప్పుడు, మూడోది మరి ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు ఎల్లప్పుడూ, నాలుగోది ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా కాపాడుకున్నప్పుడు, ఐదోది మనము ఆత్మవశములో ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు ప్రభుని చూస్తాం. అలాగే ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రభు వందనాలు, ప్రేమించి ఇచ్చిన 5 తలంపులు రాత్రిగా ధ్యానం బట్టి స్తోత్రాలు. లైవ్లో అలాగే స్థానికంగా దేవుని వాక్యం మాలో లోతైన కార్యం జరిగించి సహాయం చేయండి. మిమ్మల్ని చూసే యోగ్యకరమైన జీవితం మాకు దయచేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.